హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ అయితే మీకు ఒక వెరైటీ కర్రీని అయితే పరిచయం చేయాలనుకుంటున్నాను. అది కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి చేపల పులుసు ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే మటన్తో అయితే చేస్తామన్నమాట. సేమ్ మనం చేపల కూరని మటన్తో చేసుకుంటాం. చేపల కూర చాలా ఎమ్మీగా ఎట్లా ఉంటుందో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. చేపలు తినని వాళ్ళ కోసం అయితే ఇదాకా చేసుకోవచ్చు. ఇదైతే కేజీ మటన్ అండి. దీంట్లోకి ఒక పెద్ద చిప్ప కొబ్బరి మసాలా ఇది పేస్ట్ టైప్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే ఒక పెద్ద ఆనియన్, ఇంకో హాఫ్ ఆనియన్, 1.5 ఆనియన్ అనమాట. ఇది వచ్చి ఒక పెద్ద టొమాటో అయితే నేను తక్కువగా గ్రైండ్ చేసుకుంటాను. ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకుంటాను. ఇందులో ఇప్పుడు ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మెంతుల జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి సేమ్గా చేపల కూర ఉన్నట్టే ఉంటుంది. ఈ కర్రీ కోసం అయితే మనకి మటన్ అనేది కొంచెం ఫ్యాటీగా, కొంచెం బోన్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మెంతుల జీలకర్ర పౌడర్ మనం చేపల కూరల్లో కూడా వేస్తాం కదా, అలాగే ఇందులో కూడా చాలా టేస్ట్గా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ గ్రైండ్ చేసుకున్నాను. ఇవైతే ఇప్పుడు కర్రీలోకి 2 పెద్ద ఆనియన్స్ అండి, ఇవి ఒక 2 టమాటోస్, ఇవన్నీ చాప్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. మనం చేపల పులుసుకి ఎంత చింతపండు వేస్తామో దీనికి కూడా అంతే పడుతుంది. ఇప్పుడు మటన్ అయితే నాకు 1 కేజీ అండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలానే మనకి ఇందులోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ టేస్ట్ని బట్టి చింతపండు ప్యూరీని అయితే యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్, టొమాటోస్ అయితే కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఈలోపు అయితే నాకు ఈ మసాలా అనేది చాలా బాగా కుక్ అయింది. ఒక 15 to 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ ఆనియన్స్, ఈ టొమాటోస్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 7 to 8 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. మనం చేపల పులుసులోకి అయితే ప్యూరీ అనేది చింతపండుది చిక్కగా పెట్టుకోవాలనుకుంటాం కదా, దీనికైతే మనం లూజ్గా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీటికి మనం ఇప్పుడు విజిల్స్ పెడతాం కదా, 4 to 5 విజిల్స్ వరకు నేను పెడతాను కాబట్టి కొంచెం లిక్విడ్గానే పెట్టుకుంటాను. ఆ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ కర్రీ కూడా మనకి చేపల పులుసు లాగానే మనకి కొంచెం థిక్నెస్గా ఉంటేనే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం టొమాటోస్, ఆనియన్స్ అనేవి మనం ఫ్రై చేసుకోము, అలాగే వేసేస్తాము. మొత్తం కర్రీలో మొత్తం కలిపేసిన తర్వాత మనం విజిల్స్ పెట్టుకుంటే ఎంతో ఎమ్మీగా మటన్ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని 4 to 5 విజిల్స్ అయితే నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఈ కర్రీ అయితే మనకి వేడి వేడి రైస్లోకి కానీ సంగట్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చేపలు దొరకనప్పుడు కూడా మనం చేపల పులుసుని ఇలాగా మటన్తో ఎంజాయ్ చేయగలుగుతాము. లేకపోతే చేపలు కొన్ని టైంలో తినం కదా, అలాంటప్పుడు మటన్తో అయితే చేసుకోవచ్చు. ఈ కర్రీ కానీ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఆల్ టైమ్ ఫేవరెట్గా అయితే మారిపోతుంది. అంతే అండి, చూడండి నాకు మసాలా అయితే వచ్చింది కదా. ఈ స్టేజ్లో మనం ఉప్పు, కారం, పులుపు అంతా అడ్జస్ట్ చేసుకొని అయితే మనం విజిల్ అనేది పెట్టుకోవాలి. అంతే అండి, ఇందులోకైతే నేను ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయను. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా అయితే నాకు 5 విజిల్స్ అయిన తర్వాత కర్రీ అయితే ఇలాగా రెడీ అయిపోయింది. ఇలాగైతే థిక్నెస్గా ఉంటేనే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకెంతో విలువైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.